సోమవార వ్రత కథ 1వ అధ్యాయం సోమవార వ్రత విధానం. ఒకానొకప్పుడు శౌనకాది మహర్షులందరూ యజ్ఞయాగాలు తపస్సులు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే పవిత్ర ప్రదేశం కోసం చాలా చోట్ల వెతికారు. కానీ వారికి అలాంటి స్థలం కనిపించలేదు. వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్లి తమ సమస్యను విన్నవించారు. ఆ దేవదేవుడు వారిని ఆదరించి తన చేతిలో ఉన్న చక్రాన్ని భూమి మీదికి విసిరి మహర్షులతో, మహాత్ములారా, ఈ చక్రం భూమి మీద ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం, దాని చుట్టుప్రక్కల 10 క్రోసుల అంటే 20 మైళ్ళ పరిధిలో ఉన్న ప్రదేశాలన్నీ పవిత్రమవుతాయి. అక్కడ మీరంతా ఆశ్రమాలు నిర్మించుకుని మీ కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగించుకోండి అని చెప్పి పంపించాడు. ఆ చక్రం వచ్చి ఇప్పుడు మధ్యప్రదేశ్ అనబడుతున్న ప్రాంతంలో పడింది. నేమి అంటే చక్రపు అంచు. అది పడిదొర్లిన ప్రదేశాన్ని నైమిషారణ్యం అన్నారు. మునులందరూ అక్కడికి చేరుకొని తపస్సులు, యజ్ఞయాగాదులు చేసుకుంటుండేవారు. ఒకసారి ఆ మహర్షులందరూ 12 సంవత్సరాలు దీర్ఘసత్ర యాగం చేస్తుండగా వ్యాసమహాముని శిష్యుడు, సమస్త పురాణాలు చదివినవాడు అయిన సూతుడు అక్కడికి వచ్చాడు. మునులంతా ఆయనను ఆదరించి అతిథి మర్యాదలు చేసి, మహాత్మా, మీకు తెలియని పురాణ కథలుండవు కదా, శివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని, దానికి సంబంధించిన కథలను మాకు వినిపించి సంతోషం కలిగించమని అడిగారు. సూతుడు, మహామునులారా, మీకు ధర్మపుణ్య కార్యాల మీద ఉన్న అభిరుచికి చాలా సంతోషం కలిగింది. మీరడిగిన సోమవార వ్రతం పార్వతీ పరమేశ్వరులిద్దరికీ చాలా ప్రీతికరమైంది. ఇహపర సౌఖ్యాలను ప్రసాదించేది, కోరిన కోరికలను వెంటనే తీర్చగలిగింది. కలియుగంలో ఈ సోమవార వ్రతానికి సాటి అయిన వ్రతం మరొక్కటి ఏది లేనే లేదు. దానిని గురించి మీకిప్పుడు వివరిస్తాను, వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు. మునీంద్రులారా, ఒకనాడు కైలాస పర్వతం మీద సభామందిరంలో ఇంద్రాది దేవతలు, నారదాది దేవమహర్షులు, వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులు, కిన్నెర కింపురుష గంధర్వాది దేవతాగణాలు, నంది భృంగి మొదలైన ప్రమదగణాలు అందరూ వచ్చి కూర్చుండి పరమేశ్వరుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు సభాభవనంలోకి ప్రవేశించాడు. సభ అంతా కూడా హరహర మహాదేవ అనే శబ్దాలతో నిండిపోయింది. దేవదుందుబులు మ్రోగాయి. మహర్షులంతా వేదమంత్రాలతో ఉమాశంకరుల్ని స్తుతించారు. గంధర్వులు సంగీత గానంతో స్వామిని సంతోషపెట్టారు. అప్సరసలు నాట్యసేవతో స్వామిని ఆరాధించారు. పూలవాన కురిసింది. కొంతసేపటికి గణపతి చేసిన చేతి సంజ్ఞతో సభ అంతా నిశ్శబ్దమైపోయింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, స్వామి, సమస్త జనాలకు ముక్తి కలిగించాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను. ఏ వ్రతం చేస్తే మానవులు మీ అనుగ్రహాన్ని పొంది సమస్త సంసార దుఃఖాల నుంచి విముక్తులై మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతారు? అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి. ఆ వ్రత ప్రభావం ఏమిటి? దానిని ఆచరించే విధానమేంటి? అందువల్ల కలిగే సత్ఫలితమేంటి? మా యందు కరుణించి అన్ని విషయాలు వివరించగోరుతున్నాను అని అడిగింది. పరమేశ్వరుడు ఏమి చెబుతాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు శంకరుడిలా అన్నాడు, దేవి హిమశైల కుమారి, నువ్వు ఏమడిగినా లోక కళ్యాణార్థమే అని నాకు తెలియదా? అందుకే నీ సందేహం తీరుస్తాను, విను. సోమవార వ్రతమని ఒక మహావ్రతముంది. అది వరుసగా 16 సోమవారాలు చేయాలి.
దీనిని చిత్తశుద్ధితో భక్తితో చేసిన వారికి తీరని కోరికలుండవు. దరిద్రులు ధనవంతులవుతారు, సంతానం లేనివారు సంతానవంతులవుతారు, రోగగ్రస్తులు రోగ విముక్తులవుతారు. ప్రారబ్ధం చేత కలిగిన కష్టాలన్నీ తీరి సుఖ సంతోషాలతో బ్రతుకుతారు. వ్రత ప్రభావం వల్ల మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేసిన వారికెంత పుణ్యం కలుగుతుందో, వ్రత భంగం చేసిన వారికి అంత పాపం చుట్టుకుంటుంది. ఇహపర సౌఖ్యాలనిచ్చే ఈ వ్రతాన్ని చేసిన వారు, చేయించిన వారు, ప్రోత్సహించిన వారు, చూసి ఆనందించిన వారు కూడా నా అనుగ్రహాన్ని పొంది తరిస్తారు. అందుకే కర్త కారయిత చైవ ప్రేరక శానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని శాస్త్రాలు చెబుతున్నాయి గదా. అంటే పుణ్యకార్యం కానీ పాపకార్యం కానీ చేసినవాడు, చేయించినవాడు, ప్రోత్సహించినవాడు, దానికి మద్దతు ఇచ్చినవాడు కూడా ఫలితాన్ని సమానంగా పొందుతాడు అని అర్థం. అప్పుడు జగన్మాత ఆ వ్రతం చేసే విధి విధానాలను కూడా చెప్పండి అని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు, పార్వతి, ఈ వ్రతం చేయాలనుకున్న వారు స్థిరమైన బుద్ధితో సంకల్పం చేయాలి. సోమవారం వ్రతం చేసేవారు ఆ రోజున ఉపవాసం ఉండాలి. సాయంకాల వేళ స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని పుట్టమట్టితో గాని పంట పొలంలోని మట్టితో గాని శివలింగాన్ని చేసి ఒక పల్లెంలో పెట్టి పూజాగృహంలో ఉంచుకోవాలి. దానికి కల్పోక్త విధానంగా ప్రాణప్రతిష్ఠ చేసి ధ్యానావాహనాదులు చేసి పంచామృతాలతోనూ శుద్ధమైన నదీ జలంతోనూ అభిషేకం చేసి వస్త్రాదులను సమర్పించి నామపూజ చేసి ధూపదీప నైవేద్య తాంబూలాదులను సమర్పించి పూజించాలి. నైవేద్యానికి కొబ్బరికాయ, గోధుమ పిండితో చేసిన తీపి ప్రసాదము ప్రశస్తం. పూజైన తరువాత నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని కొంత గోవుకు పెట్టి తరువాత భక్తులకు పెట్టి తాము కూడా పుచ్చుకోవాలి. వ్రతం చేసిన వారు ఆ రోజు అద్దం చూసుకోకూడదు, తలకు నూనె రాయకూడదు, తాంబూలం వేసుకోకూడదు, మంచం మీద పడుకోకూడదు. శివనామ స్మరణతో రాత్రి జాగరణం చెయ్యాలి. ఇలాగా 16 సోమవారాలు పూజలు చేసిన తరువాత 17వ సోమవారం నాడు కూడా ఇలాగే పూజ చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వ్రత పరిసమాప్తి చెయ్యాలి అని పార్వతీదేవికి చెప్పగా విని ఆమెతో పాటు సభలోని వారందరూ కూడా సంతోషించారు. పార్వతీదేవి ఈ వ్రతం చేసి ఎవరెవరు ఏ ఏ ఫలితాలు పొందారో వివరించండి అని అడుగగా శివుడు, దేవి, ఈ విషయం ఇంకొక రోజున వివరిస్తాను. ఈ రోజున మహర్షులకును నాకును స్నాన ధ్యానాలు ఆచరించే సంధ్యా సమయం అయింది అంటూ సభ చాలించాడు. సభకు వచ్చిన వారందరూ తమ తమ నివాసాలకు వెళ్ళినారు. సోమవార వ్రత కథ 2వ అధ్యాయం. కుమారస్వామి కథ. శౌనకాది మునులు సోమవార వ్రత విధానమును విని చాలా సంతోషించి ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందిన వారెవరైనా ఉన్నారా? ఉంటే వారి కథలు కూడా మాకు వినిపించవలసిందని సూతుని కోరగా ఆయన ఇలా మొదలుపెట్టాడు. మహామునులారా, ఈ వ్రతం గురించి పరమశివుణ్ణి అడిగిన పార్వతీదేవి ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొంది ఆనందించింది. అదెలా అంటే చెబుతాను వినండి. పార్వతీదేవి పరమేశ్వరుని నోటి నుండి సోమవార వ్రత విధానాన్ని గురించి విన్నప్పటి నుండి ఆమెకు కూడా ఈ వ్రతం చెయ్యాలని సంకల్పం కలిగింది. ఒక సుముహూర్తాన వ్రత ప్రారంభం చేసింది. పరమేశ్వరుణ్ణి భక్తితో పూజ చేస్తుండగా అక్కడికి కుమారస్వామి వచ్చి చిన్నతనం చేత ఆమె పూజకి భంగం కలిగేటట్లు అల్లరి పనులు చేయడం మొదలుపెట్టాడు. పార్వతీదేవి
శివ పూజ వేళ అలాంటి అల్లరి పనులు చేయకూడదని కోప్పడింది. కోప్పడినందుకు తల్లి మీద అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి అతని కోసం ప్రమదగణాలను పంపి వెతికించింది. కాని కుమారస్వామి జాడ తెలియలేదు. ఆమె కొడుకు కోసం బెంగ పెట్టుకుంది. అయినా కూడా మొదలుపెట్టిన 16 సోమవారాల పూజలు మానలేదు. కుమారస్వామి తల్లి మీద కోపగించి ఇల్లు వదిలి మేరుపర్వత శిఖరం మీద కూర్చున్నాడు. ఆకాశంలో విహరిస్తున్న విద్యాధరులు కొందరు భూలోకంలో ఉన్న కాశీ, రామేశ్వరాది శివక్షేత్రాల మహాత్మ్యాన్ని గురించి చెప్పుకుంటూ ఆ క్షేత్రాలను దర్శించిన వారిదే పుణ్యమని చివరి మాటగా అని వెళ్ళిపోయారు. మేరు పర్వతం మీద ఏమీ తోచక కూర్చున్న కుమారస్వామికి ఆ మాటలు వినగానే భూలోకానికి వెళ్ళి ఆ శివక్షేత్రాలన్నీ చూసి వద్దామన్న ఆలోచన కలిగింది. వెంటనే లేచి మయూర వాహనం మీద బయలుదేరి భూలోకానికి వచ్చి మోక్షాన్నిచ్చేవి, పరమ పవిత్రమైనవి అయిన అయోధ్య, మధుర, హరిద్వారం, కాశీ, కాంచీపురం, ఉజ్జయిని, పూరి, ద్వారక, రామేశ్వరం, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలను సేవిస్తూ ఆ దేవతారాధనలతో ఆనందిస్తున్నాడు. కాని ఎక్కడికి వెళ్ళినా తన తల్లి పార్వతీదేవే కనిపించినట్లయింది. దానితో అతను అటువంటి తల్లి మీద కోపగించినందుకు సిగ్గుపడి తల్లిని చూడాలని తొందరగా కైలాసానికి తిరిగి వచ్చాడు. పార్వతీదేవి 17వ సోమవార వ్రతోద్యాపన పూర్తి చేస్తుండగా కుమారస్వామి వచ్చి ఆ మాతృమూర్తి పాదాలకు నమస్కరించాడు. భవానీదేవి తిరిగి వచ్చిన తన కొడుకుని దగ్గరికి తీసుకుని సంతోషంతో దీవించింది. తన 16 సోమవారాల వ్రతం సఫలమైందని ఆనందించి పరమేశ్వరునికి ఆ విషయం చెప్పి తన ఆనందాన్ని ఆ పరమేశ్వరునితో కలిసి పంచుకుంది. ఈ విధంగా ఈ 16 సోమవారాల వ్రతం చేసి పార్వతీదేవి అంతటి మంచి ఫలితాన్ని పొందిందంటే ఈ వ్రత మహిమను గురించి వేరే చెప్పేదేముంది? మానవులందరికీ ఈ వ్రతం కోరిన కోరికలన్నీ తీరుస్తుందనడంలో సందేహం లేదు అని కథను ముగించాడు సూతుడు. మునులు ఆ కథను విని పరమానంద భరితులయ్యారు. సోమవార వ్రత కథ 3వ అధ్యాయం గొరవి కథ. సూతుడు ఇంకొక కథ చెప్పసాగాడు. కుమారస్వామికి ఈ సోమవార వ్రత కథలు ఇంకా వినాలని ఉంది. ఒకనాడు నారద మహాముని కైలాసంలో పరమేశ్వర దర్శనం చేసుకునేందుకు వచ్చాడు. ఈశ్వర దర్శనమైన తరువాత కుమారస్వామి నారదుని దగ్గరకు వచ్చి నమస్కరించి, మునివర్య, 16 సోమవారాల వ్రతాన్ని గురించి మా మాతృమూర్తి చెప్పి వ్రతకథ ఒక్కటే మాత్రం చెప్పి ఊరుకుంది. ఇంకా ఈ వ్రతానికి సంబంధించిన కథలు వినాలని కుతూహలం కలుగుతుంది. మీరు నాకు మరికొన్ని సోమవార వ్రతకథలు వినిపించండి అని అడిగాడు. నారదుడు అతని కోరికను మన్నించి ఇలా చెప్పడం ప్రారంభించాడు. నాయనా, కుమార, ఒకప్పుడు జగత్తుకే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో ఉండే విశేషాలు చూడడం కోసం ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తుండగా వారికి ఒకచోట కైలాసంతో సమానమైన శివాలయం కనబడింది. దాని చుట్టూ పెద్ద ప్రాకారం ఉంది. ఆ ప్రాకారంలో పుష్కరిణి ఒకటి ఉంది. దాని ఒడ్డున అన్ని వైపులా రకరకాల ఫలవృక్షములు, పూలతో నిండి ఉన్న లతలు, పండ్లతో నిండి ఉన్న మారేడు వృక్షాలు ఎన్నో ఉండి అది భూలోకంలో వెలసిన నందనవనంలా ఉంది. దానిని చూసి శివుడు పార్వతీతో, దేవి, ఈ వనంలో ఉన్న పూలు, పండ్లు, సువాసనలు వెదజల్లుతున్నాయి. కొంతసేపు ఈ వనంలో విశ్రాంతి తీసుకుంటూ పాచికలాడుకుందామా అని అడిగాడు. పార్వతీదేవి తన అంగీకారం తెలిపింది. వారిద్దరూ ఆ పుష్పవనంలో దిగి ఒక పొదరింటి దగ్గర ఉన్న చలువరాతి మీద కూర్చుని పాచికలాడడం మొదలుపెట్టారు. ఆ సమయంలో
గొరవి అనే శివభక్తురాలు ఆలయంలోకి శివదర్శనానికి వచ్చి పాచికలాడుతూ ప్రత్యక్షంగా కనిపించిన పార్వతీ పరమేశ్వరులను చూసి పరమానంద భరితురాలై వారికి నమస్కరించి ఉత్సాహంగా వారి దగ్గర కూర్చుని పాచికలాట చూస్తూ ఉంది. ఆ పాచికలాటలో శివుడు గెలిచాడు. కాని పార్వతీదేవి నేనే గెలిచానని వాదించింది. శివుడు నవ్వుతూ జగన్మాతవు అసత్యమాడవచ్చునా అన్నాడు. అప్పుడు పార్వతీదేవి నీవు గెలిచినట్లయితే నీ అర్ధాంగినైన నేను గెలిచినట్లు కాదా అని చమత్కారంగా సమాధానం చెప్పింది. శివుడు మాత్రం ఆట గెలిచాననే విజయోత్సాహంతో ఆ చమత్కారాన్ని పట్టించుకోలేదు. ప్రక్కనే కూర్చున్న గొరవిని చూసి పరమేశ్వరుడు అమ్మా, నువ్వు మా ఆటను మొదటి నుండి చూస్తున్నావు కదా, మరి ఇందులో గెలిచిన వారెవరో నువ్వే చెప్పు అని అడిగాడు. పార్వతీదేవి మాటలలోని చమత్కారాన్ని అర్థం చేసుకున్న గొరవి పార్వతీ అమ్మవారే గెలిచారని సరసంగా సమాధానం చెప్పింది. గొరవి స్త్రీ పక్షపాతంతో అబద్ధమాడుతుందని భావించిన శివుడు ఆ సరస సంభాషణను పట్టించుకోక, గొరవి, మీ అమ్మవారి మీద ఉండే అభిమానంతో నువ్వు అసత్యం చెప్పినందుకు కుష్ఠురోగివై బాధపడు అని శపించి అదృశ్యుడైనాడు. గొరవి పార్వతీదేవి పాదాల మీద పడి అమ్మా, నాకు శాప విమోచనం ఎలా కలుగుతుందో చెప్పమంటూ ఏడ్చింది. అప్పుడు పార్వతీదేవి ఆమె మీద దయతలచి గొరవి, నువ్వు నా మాటలలోని చమత్కారమైన అర్థాన్ని గ్రహించి నేనే గెలిచానని ఆయనతో చెప్పావు. నీ తప్పు లేదు. అయినా శివుని శాపం తిరుగులేనిది కాబట్టి కొంతకాలం కుష్ఠరోగంతో బాధపడతావు. ఈలోగా ఆ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి 16 సోమవారాలు వ్రతం చెయ్యి. ఆ వ్రత ప్రభావంతో క్రమంగా నీ రోగం తగ్గి ఆరోగ్యవంతురాలవవుతావు. విచారించకు అని ఓదార్చి పంపివేసింది. శాప ప్రభావం చేత వెంటనే ఆమె శరీరమంతా కుష్ఠరోగంతో రంగు మారిపోయింది. కాళ్ళు చేతులు పుల్లతో అసహ్యంగా తయారైనాయి. ఆనాటి నుండి గొరవి శివుని మీద భక్తిభావంతో ఒక మంచి రోజున సోమవారం నాడు 16 సోమవారాల వ్రతం ప్రారంభించింది. నియమంతోనూ నిష్ఠతోనూ పరమేశ్వరుని అనుగ్రహాన్ని ఆశించి 16 సోమవారాలు వ్రతాన్ని పూర్తి చేసింది. 16 వ్రతాలు పూర్తయి 17వ సోమవారం ఉద్యాపన చేసుకునే నాటికి కుష్ఠరోగమంతా నశించి గొరవి శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో మెరిసిపోయింది. ఆమె సంతోషభరితురాలై తన శరీరారోగ్యానికి చక్కని ఉపాయం చెప్పిన పార్వతీదేవిని అనేక విధాలుగా స్తుతించి ఆమెని గురించి తపస్సు చేసింది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై, పుత్రిక, నీవు చేసిన తపస్సు వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. నువ్వు 100 సంవత్సరాలు భూలోకంలో జీవించి భోగభాగ్యాలన్నీ అనుభవించి ఆ తరువాత మరుజన్మలో బంగారు రంగుగల గోరంట పుష్పంగా పుడతావు. శివ పూజకు యోగ్యురాలవవుతావు అని చెప్పి అదృశ్యురాలైంది. గోరంట పూలు తెల్లవి, ఎర్రవి అని 2 రకాలుగా ఉంటాయి. వాటిలో ఎర్ర గోరంట పువ్వై గొరవి జన్మించి శివుని పాదాలను పూజించుటకు యోగ్యురాలై ఆ తరువాత పార్వతీదేవి కరుణ చేత ముక్తిని పొందినది. సోమవార వ్రతంలో అంతటి మహిమ ఉన్నదని నారదుడు కుమారస్వామికి చెప్పినాడు. సోమవార వ్రత కథ 4వ అధ్యాయం శివమూర్తి కథ. నారదుడు కుమారస్వామికి శివమూర్తి కథను ఇలా చెప్పాడు. కుమార, భూలోకంలో అమరావతి అనే నగరముంది. స్వర్గలోకంలో ఇంద్రుని రాజధాని అయిన అమరావతి నగరాన్ని కూడా పరిహసించేటంత వైభవంతో ప్రకాశిస్తున్న దానిని విరూపాక్షుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సుబుద్ధి అనే మంత్రి ఉన్నాడు. అన్ని ఐశ్వర్యాలు ఉన్న విరూపాక్షునికి సంతానం అనే ఐశ్వర్యం కలుగలేదు.
రాజు విచారిస్తున్నాడు. అతని విచారాన్ని దూరం చేస్తూ ముసలితనం వస్తూ ఉన్న సమయంలో ఒక కుమార్తె పుట్టింది. రాజదంపతులు సంతోషించి చాలా ముద్దుగా ఆమెను పెంచి పెద్దదాన్ని చేశారు. ఆమె చాలా సౌందర్యవతి. వివాహ వయస్సు రాగానే రాజు ఆమెకు స్వయంవరం చాటించాడు. అలాంటి అందగత్తెను పెళ్లాడాలని చాలామంది రాజకుమారులు ఆ స్వయంవరానికి వచ్చారు. అమరావతి నగరంలో శివమూర్తి అని ఒక వీరశైవ బ్రాహ్మణ కుమారుడున్నాడు. అతడు బాగా చదువుకొన్న పండితుడు. అంత పండితుడైనా వట్టి పేదవాడు కాబట్టి అతనికి ఎవరూ పిల్లనిచ్చి పెళ్లి చేయలేదు. ఒకనాడు శివమూర్తి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, సన్యాసం పుచ్చుకొని దేశాటనం చెయ్యాలనుకుంటున్నాను, నన్ను దీవించి పంపు అన్నాడు. అప్పుడతని తల్లి, కుమారా, నువ్వు నిరుత్సాహపడకు. ఇంత చిన్న వయసులో నీకు సన్యాసం పనికిరాదు. కష్టాలలో ఉన్నవారు శివారాధన చెయ్యాలని శాస్త్రముంది. 16 సోమవారాల వ్రతం గురించి నువ్వు వినే ఉంటావు. ఆ వ్రతం చేసిన వారి కోరికలన్నీ తీరుతాయి. చాలామంది ఆ వ్రతం చేసి కోరికలన్నీ పండించుకుని సంతోషిస్తున్నారు. నువ్వు కూడా ఆ వ్రతం చేస్తే మేలు కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, వివాహం కూడా అవుతుంది అని హితబోధ చేసింది. శివమూర్తి, అమ్మా, మనం పేదవాళ్ళం, వ్రతం చేయడానికైనా కొంచెం సొమ్ము కావాలి కదా, ఎలా వస్తుంది అన్నాడు. తల్లి వెంటనే, కుమారా, ఈ రోజున రాజకుమార్తె స్వయంవరం కదా, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. బ్రాహ్మణులందరితో పాటు నీకు కూడా ఎంతో కొంత దక్షిణ దొరుకుతుంది అంది. శివమూర్తి తల్లి మాటలు విని ఎలాగైనా 16 సోమవారాల వ్రతం చెయ్యాలని సంకల్పించుకుని రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ కూర్చున్న బ్రాహ్మణులందరితో పాటు కూర్చుని పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాడు. చాలా దేశాల నుంచి వచ్చిన రాజకుమారులతో సభ నిండిపోయింది. అందరూ రాజకుమారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. నక్షత్రాలకు లోకానికి ఆనందాన్ని కలిగించే చంద్రబింబంలా రాజకుమార్తె చెలికత్తెలతో సభాభవనంలో అడుగుపెట్టింది. ఆమె సర్వాలంకారాలు ధరించి పుష్పమాలను చేతబట్టుకుని ఉంది. రాజకుమారులందరూ ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోయారు. ఆమె తమనే వరిస్తుందని ఆశతో ఉన్నారు. విరూపాక్ష మహారాజు సెలవు ఇవ్వగానే రాజకుమార్తె ఒక చెలికత్త వెంట వస్తుండగా సభకంతటికీ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసింది. చెలికత్తె ఆమెతో కూడా వస్తూ ఒక్కొక్క రాజకుమారుడి చరిత్రను చెబుతుంది. రాజకుమారి అన్నీ వింటూ ముందుకు నడుస్తుంది. అలా రాజకుమారులందర్నీ చూడడమైంది. రాజకుమారి చేతుల్లో ఉన్న పూలదండ ఎవరి మెడలోనూ వేయలేదు. బ్రాహ్మణుల గుంపులో చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతున్న శివమూర్తిని చూసి తన చేతిలోని పూలదండ అతని మెడలో వేసింది. సభలోని వారంతా ఆశ్చర్యపడ్డారు. కాని ఎవరేం చేయగలరు? రాజకుమారులంతా వెళ్ళిపోయారు. స్వయంవర సభ పూర్తి అయింది. శివమూర్తి వెంటనే ఇంటికి వెళ్ళి తల్లికి నమస్కరించి జరిగిన విశేషమంతా చెప్పాడు. ఆవిడ చాలా ఆనందించి, నాయనా, నీకు 16 సోమవారాల వ్రతం చేయాలని సంకల్పం కలిగిన వెంటనే నిన్ను రాజకుమార్తె వరించింది. ఇంకా వ్రతం చేస్తే ఎంతటి భాగ్యం కలుగుతుందో కదా, అందుచేత వ్రతం చేయడం మానకు అని హితవు చెప్పింది. విరూపాక్షుడు శివమూర్తికి తన కుమార్తెనిచ్చి మహావైభవంగా వివాహం చేసి తన రాజ్యంలో సగభాగాన్ని కూతురికి కట్నంగా ఇచ్చాడు. ఒక రాజ్యానికి రాజైన శివమూర్తి తన సోమవార వ్రత సంకల్పాన్ని మర్చిపోలేదు. ఒక మంచి రోజున దేవాలయంలో వ్రతం ప్రారంభించాడు. 16 సోమవారాలు నిర్విఘ్నంగా పూర్తి అయినవి. 17వ వ్రతంతో ఉద్యాపన జరగాలి. శివమూర్తి పూజలో నైవేద్యానికి అవసరమైన గోధుమ పిండి, పంచదార పంపించుమని రాజకుమార్తెకు కబురు పంపాడు.
ఆమె తన భర్త కోరిన వస్తువుల్ని విని కొంచెం చికాకు పడి రాజైన ఈయనకు పాత వాసనలు పోలేదనుకుంటూ వజ్ర వైఢూర్యాలను వెండి బంగారాలను పంపింది. ఒక మహారాజుగా అమూల్యమైన వస్తువులు కోరాలి గాని ఒక బిచ్చగాడిలా చిన్న కోరికలు కోరకూడదనే భావం వెలిబుచ్చింది. అమూల్య వస్తువులతో పాటు రాజకుమార్తె తాను కూడా వచ్చింది. తన అభిప్రాయాన్ని స్వయంగా చెప్పింది. వ్రతభంగం అయినందుకు శివమూర్తికి కోపం వచ్చింది. భార్యను చూసి, ఓసి దుర్మతి, మన వివాహానికి నా రాచరికానికి కారణమైన సోమవార వ్రతాన్ని నువ్వు అవమానించావు. నువ్వు కొన్నాళ్ల పాటు అడవిలో ఉండు, నీ ముఖం నాకు చూపించకు అంటూ రాజభవనానికి వెళ్ళిపోయాడు. రాజకుమార్తె భర్త మనసును నొప్పించినందుకు విచారించి అరణ్యవాసానికి వెళ్ళింది. వ్రతభంగం చేసిన పాపం ఎక్కడికి పోయినా ఆమెను వెంటాడుతూనే ఉంది. ఆమె ముట్టుకున్న చెట్టు వాడిపోతూ ఉంది. స్నానం చేయడానికి పోతే చెరువులో నీళ్లెండిపోతున్నాయి. తినడానికి పళ్ళు కోద్దామంటే అవి మాయమవుతున్నాయి. ఆకలి దప్పికలతో ఆమె చాలా నీరసపడిపోయింది. తాను రాజకుమార్తెని గర్వంతో సోమవార వ్రతాన్ని చెడగొట్టి మహాపాపం చేశానని, అందుకే తనకు ఇటువంటి కష్టాలన్నీ వచ్చాయని ఏడ్చింది. ఆ సమయంలో సమిధలు ఫలాలు తేవడానికి అడవికి వచ్చిన ఒక మహాముని ఆమెను చూసి ఆమె దుఃఖానికి కారణం అడిగాడు. ఆమె అతనికి నమస్కరించి తాను చేసిన శివపూజా భంగాన్ని గురించి చెప్పి తన కష్టాలు తీరే ఉపాయం చెప్పమని ప్రార్థించింది. ఆయన దయతో ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. ఆమె ఆశ్రమానికి పోగానే అక్కడ మండుతున్న అగ్నులన్నీ ఒక్కసారిగా చల్లారిపోయాయి. రాజకుమార్తె చేసిన శివాపరాధం వల్ల అలా జరిగిందని మునీంద్రుడు గ్రహించాడు. దానికి పరిహారమేమిటని దివ్య దృష్టితో చూశాడు. ఆయనకు పరమశివుడు కనిపించి, ఈమె 16 సోమవార వ్రతాలు నియమనిష్టలతో చేస్తే పాప పరిహారం అవుతుంది, తిరిగి భర్త దగ్గరికి చేరుతుందని చెప్పాడు. వెంటనే ఆ మునీంద్రుడు రాజకుమారి చేత ఈశ్వరుడు చెప్పినట్లు 16 సోమవారాల వ్రతం చేయించడం ప్రారంభించాడు. ఇక్కడ ఈమె వ్రతం పూర్తి కావస్తున్న సమయంలో అమరావతిలో ఉన్న శివమూర్తి మనస్సులోని కోపం తగ్గి తన భార్య తెలియక చేసిన పాపానికి తాను చాలా పెద్ద శిక్ష విధించానని పశ్చాత్తాపపడ్డాడు. ఒకనాటి రాత్రి పరమేశ్వరుడు శివమూర్తికి కలలో కనిపించి, నీ భార్య అరణ్యంలో ఒక ముని ఆశ్రమంలో సోమవార వ్రతం చేస్తుంది. అక్కడికి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి వ్రతంతో పవిత్రురాలైన నీ భార్యను తిరిగి రాజభవనానికి తెచ్చుకో అని సెలవిచ్చాడు. శివమూర్తి ఆ మరునాడే అరణ్యంలో ఉన్న తన భార్య ఆశ్రమానికి చేరుకున్నాడు. రాజకుమారి భర్తను చూడగానే అతని పాదాల మీద పడి, ఆర్యపుత్ర, అజ్ఞానంతో మీ వ్రతభంగం చేసి చాలా కష్టాల పాలయ్యాను. భగవంతునితో సమానమైన ఈ మునీంద్రుని కరుణ వలన నేను కూడా 16 సోమవారాల వ్రతం చేసి పాప విముక్తురాలనైనాను. మళ్ళీ నాకు మీ సాన్నిధ్యం లభించింది అని ఆనంద భాష్పాలు రాల్చింది. శివమూర్తి భార్యతో సహా మునీశ్వరునికి నమస్కరించి అతని దీవెనలు పొంది తన రాజధాని అయిన అమరావతికి వెళ్ళాడు. తరువాత భార్యా సమేతుడై మరల 16 సోమవారాల వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి వ్రతఫలంగా అష్టైశ్వర్యాలు పొంది ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు అని కుమారస్వామికి నారదుడు శివమూర్తి కథను వినిపించాడు. సోమవార వ్రత కథ 5వ అధ్యాయం. పశువుల కాపరులు సోమవార వ్రతము. కుమారస్వామి అడిగిన మీదట నారద మహాముని మరొక కథ చెప్పుచున్నాడు. కుమారా, విను. పూర్వం ఒక రాజ్యంలో పెద్ద కరువు వచ్చింది. నదులలోనూ చెరువులలోనూ నీళ్లు లేవు, పంటలు లేవు. ప్రజలందరూ తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక మలమల మాడిపోయారు.
పశువులు సైతం అలాగే బాధలు పడుతున్నాయి. ఒకనాడు కొంతమంది పశువుల కాపరులు తమ పశువులను తోలుకొని ఎక్కడైనా వాటికి మేత, నీరు దొరుకుతాయేమో అని చాలా దూరం వెళ్లారు. వారి దురదృష్టమేమో కాని ఎంత దూరం వెళ్ళినా తమకు తిండి గాని, పశువులకు పచ్చని మేత కాని, త్రాగడానికి నీళ్లు కాని దొరకలేదు. చాలా అలసిపోయి ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఏం చెయ్యాలా అని విచారిస్తున్నారు. అప్పుడు వారిలో శివలింగడను వాడు ఒకడు లేచి, స్నేహితులారా, ఇది మానవులెవ్వరూ చేసినది కాదు, దేవుడు చేసిన పని. అందుచేత ఆ దేవుడి దయను సంపాదించే ప్రయత్నం చెయ్యాలి. నేను మన ఊరి గుళ్ళో ఎవరో అయ్యవారు వచ్చి మాట్లాడుతుంటే విన్నాను. 16 సోమవారాల వ్రతం చేస్తే దేవుడు మనము కోరుకున్నవన్నీ ఇచ్చి కాపాడుతారట. ఈ వ్రతం చేసిన చోట కరువు కాటకాలు ఉండవట. జనమంతా సుఖంగా ఉంటారంట. అలా అని చెప్పాడు. అందుచేత మనం కూడా ఆ 16 సోమవారాల వ్రతం చేద్దాం. దానితో ఈ కరువు తొలగి మన ఆకలి తీరుతుందేమో అన్నాడు. అప్పుడు ఇంకొకడు లేచి, మనకు శివ పూజకు కావలసిన సామాగ్రి ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. దానికి శివలింగడు, ఇంత పుట్టమన్ను, మారేడాకులు, గోధుమ పిండి, బెల్లం మొదలైన సామాన్య వస్తువులుంటే చాలు. మన ఆవులలో ఇంకా కొన్ని ఆవులు పాలిచ్చేవి ఉన్నాయి. ఆ పాలను కొంతవరకు అమ్మి పూజా వస్తువులు తెచ్చుకుందాము. మిగిలిన పాలతోనూ, గోధుమ పిండితోనూ, బెల్లంతోనూ ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెడదాము అన్నాడు. వెంటనే అందరూ వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి సోమవారం నాడు వారంతా ఉదయాన్నే స్నానం చేసి గోవులను తోలుకొని ఒక మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పుట్టమట్టితో శివలింగం చేసి తమతో పాటు తెచ్చుకున్న పదార్థాలతో ప్రసాదం చేసి పెట్టుకొని తమకు చేతనైన విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసి నైవేద్యం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి తమని కరువు బాధ నుంచి విముక్తి కలిగించమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడే ఆ మర్రి చెట్టు ప్రక్క నుంచి ఒక బ్రాహ్మణుడు వెళ్తున్నాడు. పశుపాలకులు ఆయనను పిలిచి శివప్రసాదం ఆయన చేతిలో పెట్టారు. మేము సోమవార వ్రతం చేశాము, ఆ ప్రసాదం ఇది, పుచ్చుకోండి అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, పురోహితుడు లేకుండా చేసిన వ్రతం ఏం వ్రతం? కుర్రతనంతో తెలిసి తెలియని పనులు చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. ప్రసాదమంటూ నాకేదో పెట్టి నన్ను అపవిత్రుణ్ణి చేస్తున్నారు. నన్ను ఇలా అవమానిస్తారా అని కోపంతో చిందులు తొక్కుతూ ప్రసాదాన్ని విసిరికొట్టాడు. ఆ చేతితోనే ముఖం తుడుచుకుంటూ వెళ్ళాడు. అతని ముఖమంతా కారం రాసినట్టు మండిపోయింది. తరువాత ఒళ్ళంతా మంటలు మండిపోయింది. అతడు పావేళ్ల దగ్గరకు వచ్చి, దుష్టులారా, మీరు నాకు పెట్టిందేమిటిరా? అందులో విషం కలిపారా? లేకపోతే నా ఒళ్ళంతా ఇలా మండిపోతుందేంటి? మీలాంటి పనికి మాలిన వాళ్ళెక్కడా ఉండరు అంటూ నోటికొచ్చినట్టు తిట్టాడు. అలా తిట్టిన కొద్దీ మంటలెక్కువయ్యాయి. ఆ మంటలు భరించలేక నేల మీద పడి దొర్లుతుండగా శివలింగడు చూసి, అయ్యా, మీ అహంకారమే ఇంత చేసింది. మేమిచ్చిన దైవ ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా విసిరిపారేసినందువల్లనే మీకీ బాధలు కలిగాయి. ఇప్పుడైనా ఆ పరమేశ్వరునికి క్షమాపణ చెప్పుకొని ప్రసాదం పుచ్చుకుంటే మీ శరీర బాధలు తొలగిపోతాయి. ప్రసాదం తీసుకోండి అని హెచ్చరించాడు. బ్రాహ్మణుడు లేచి ప్రసాదం కోసం వెతికాడు. అది అతడు విసిరినప్పుడు గోమయంలో పడింది. దాన్ని చూసి గోమయం కూడా పవిత్రమైనదే అనే భావనతో తీసుకొని భక్తితో కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాడు. వెంటనే అతని ఒళ్ళు మంటలు తగ్గి ప్రశాంతిని పొందాడు. పశుపాలకులు పూజించిన ఆ పార్థివలింగానికి నమస్కారం చేసి వారి దగ్గర సెలవు తీసుకుని తాను కూడా సోమవార వ్రతం చేయడానికి నిశ్చయించుకుని తన దారిని తాను వెళ్ళిపోయాడు. గోపాలురందరూ
పట్టు విడవకుండా 16 సోమవారాలు అలాగే పూజలు చేసి వ్రతం పరిసమాప్తి చేశారు. వారు చేసిన వ్రత ప్రభావం చేత కొద్ది కాలంలోనే వర్షాలు కురిశాయి. రాజ్యంలో అంతటా పంటలు పండాయి. నూతులు, చెరువులు, నదులు నీటితో నిండిపోయాయి. చెట్లు, చేమలు పచ్చబడ్డాయి. నేల మీద పచ్చగడ్డి బాగా పెరిగి పశువులకు కడుపు నిండా తిండి దొరికింది. కరువు తొలగడానికి కారణమైన గోపాలకులందరినీ ఆ దేశపు రాజుగారు పిలిచి గౌరవించాడు. ప్రజలంతా వారికి నీరాజనాలు పట్టారు. రాజుగారు రాజ్యంలోని ప్రజలందరూ భక్తితో సోమవార వ్రతాలు చేయవలసిందిగా చాటించి తాను కూడా సోమవార వ్రతాలు చేసి రాజ్యాన్ని, ప్రజలను సుఖంగా పాలించాడు అని ఈ వ్రతకథలు చెప్పి నారదుడు కుమారస్వామిని సంతోషపెట్టాడు. సోమవార వ్రతకథ 6వ అధ్యాయం. చంద్రాంగదుని కథ. సూతుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పాడు. తన పేరు స్మరించినంత మాత్రం చేతనే కలియుగ దోషాలను పోగొట్టగలిగిన నలమహారాజుకి, దమయంతికి పుట్టిన కొడుకు ఇంద్రసేనుడు. అతనికి చంద్రాంగదుడనే కుమారుడు జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సమస్త విద్యలు నేర్చుకుని యువకుడు కాగానే తండ్రి అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. చంద్రాంగదుని గుణగణాలను గురించి విని చిత్రకర్ముడనే రాజు తన కూతురు సీమంతిని ఇచ్చి వివాహం చేశాడు. కొత్త అల్లుణ్ణి కొన్నాళ్ళు తమ ఇంట్లో ఉండమని కోరినాడు. చంద్రాంగదుడు అంగీకరించాడు. ఒకనాడు అతడు తన స్నేహితులతో కలిసి యమునా నదిలో పడవ మీద విహారానికి బయలుదేరాడు. ఉన్నట్టుండి ఒక సుడిగాలి వచ్చి యమునా నది అల్లకల్లోలమైంది. ఆ సమయంలో పడవ తిరగబడిపోయింది. అందులో ఉన్నవారందరూ నదిలో పడిపోయారు. ఈత వచ్చిన కొందరు మాత్రమే ఒడ్డుకు చేరారు. చంద్రాంగదుడు మరికొందరి జాడ తెలియలేదు. చిత్రకర్మ మహారాజు పల్లెవాళ్ల చేత నదిలో బాగా వెతికించాడు. కాని చంద్రాంగదుడి జాడ తెలియలేదు. విచారంతో ఇంటికి వచ్చి తన కుమార్తె సీమంతినికి అలంకారాలన్నీ తీయించి వితంతువు వేషంలో ఉంచాడు. ఒకనాడు మైత్రేయి అనే పేరు గల ఒక ముని భార్య వారింటికి వచ్చింది. వితంతు రూపంలో ఉన్న సీమంతిని చూసి బాధపడింది. ఆమెను దగ్గరకు పిలిచి, పుత్రిక, పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి 16 సోమవారాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చెయ్యి, నీకు శుభాలు కలుగుతాయి అని చెప్పి సోమవార వ్రతం చేసే విధి విధానాలను వివరంగా చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయింది. సీమంతిని సోమవార వ్రతం చేయడానికి వస్తువులు, పూజా ద్రవ్యాలు తెప్పించుకుని వ్రతం చేయడం ప్రారంభించింది. సోమ అంటే పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు. అతనికి ప్రీతికరమైంది సోమవారం. ఆ రోజున వ్రతం చేస్తే పరమశివునికి చాలా సంతోషం కలిగి కోరిన వరాలు ప్రసాదిస్తాడు. ఆ విశ్వాసంతోనే సీమంతిని వ్రతం చేయడం ప్రారంభించింది. యమునా నది నీటిలో పడిపోయిన చంద్రాంగదుడు నాగలోకానికి చేరాడు. అతనిని చూసిన నాగకన్యలు కొందరు అతన్ని తీసుకుపోయి తక్షకుని ముందు నిలబెట్టారు. తక్షకుడు అతన్ని చూసి, నువ్వెవరు, ఎవరి కుమారుడవు, ఈ లోకానికి ఎందుకొచ్చావు అని ప్రశ్నించాడు. చంద్రాంగదుడు, నన్ను చంద్రాంగదుడని పిలుస్తారు. నేను నిషద దేశానికి చక్రవర్తి అయిన నలమహారాజు మనవన్ని. యమునా నదిలో మిత్రులతో కలిసి నౌకా విహారం చేస్తుంటే సుడిగాలి వచ్చి నౌక తిరగబడిపోయింది. నేను నీళ్లలో పడి ఈ లోకానికి వచ్చాను. తమ వంటి మహాత్ముల దర్శనం కలిగినందుకు నేను ధన్యుణ్ణి అయ్యాను అంటూ నాగరాజైన తక్షకుణ్ణి స్తుతించాడు. తక్షకుడు అతడు చెప్పిన కథను, స్తోత్రాన్ని విని చాలా ఆనందించి అతని వినయ విధేయతలను చూసి మెచ్చుకొని తన ఇంట్లో అతిథిగా కొన్నాళ్ళు ఉండుమని కోరాడు. చంద్రాంగదుడు, నాగరాజా, ఇప్పటికే నా వారందరూ నన్ను చచ్చిన వారితో జమకట్టుకుని ఉంటారు. నేను వెళ్ళి
నా తల్లిదండ్రులకు, భార్యకు, అత్తామామలకు సంతోషం కలిగించవలసి ఉంది. కాబట్టి నాకు త్వరగా సెలవు దయచేసి నా ఇంటికి పంపు అని ప్రార్థించాడు. తక్షకుడు చంద్రాంగదుడికి అనేకములైన కానుకలిచ్చి వాటిని మొయ్యడానికి ఒక రాక్షసుని, మిత్రునిగా దారి చూపించడానికి ఒక యువకుణ్ణి తోడుగా ఇచ్చి భూలోకానికి పంపించాడు. ఈ తతంగమంతా జరిగే లోపల భూలోకంలో 3 ఏళ్ల కాలం గడిచింది. ఈలోగా కొందరు శత్రువులు పుత్రశోకంతో కృంగిపోయిన ఇతని తండ్రి మీద దండయాత్రలు చేసి అతన్ని చెరపట్టి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. చంద్రాంగదుడు యమునా నది తీరానికి వచ్చాడు. అక్కడ ఒక శివాలయం ఉంది. అతని భార్య వితంతు వేషంలో సోమవార వ్రతం చేయడానికి ఆ శివాలయానికి వచ్చింది. చంద్రాంగదుడు ఆమెను చూసి ఎప్పుడో చూసినట్లుంది అనుకుని, నువ్వెవరు, ఇలా ఉండడానికి కారణమేంటి అని ప్రశ్నించాడు. ఆ సీమంతిని తన వృత్తాంతమంతా అతనికి చెప్పింది. అతడు ఆమెను తన భార్యగా గుర్తించి, నీ భర్త చనిపోలేదు, 3-4 రోజుల్లో వస్తాడు, నేనతన్ని స్నేహితుణ్ణి, విచారించకు అని చెప్పి ముందుగా తన నగరానికి వెళ్ళి కోట ముందు నిలబడి శత్రురాజులనుద్దేశించి పెద్ద గొంతుకతో, నేను నలమహారాజు మనవన్ని, చంద్రాంగదుణ్ణి, నాగరాజైన తక్షకుడి వల్ల వరాలు పొంది వచ్చినవాణ్ణి. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే కోటను వదిలి వెళ్ళిపోండి, లేదా నా శస్త్రాలతో మిమ్మల్నందరినీ భస్మం చేస్తాను అని శత్రువుల గుండెల్లో భయం పుట్టేటట్లుగా అరిచాడు. కోటలో ఉన్న శత్రురాజు వచ్చి చంద్రాంగదుణ్ణి చూసి అతని తేజస్సుకి, బల పరాక్రమాలకు జడిసిపోయి కోటను, రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చంద్రాంగదుడు వెంటనే కోటలో ప్రవేశించి తల్లిదండ్రులను చెర నుండి విడిపించాడు. వారు చచ్చిపోయాడనుకున్న కొడుకు తిరిగి వచ్చి తమను కాపాడినందుకు చెప్పలేనంత సంతోషాన్ని అనుభవించారు. చంద్రాంగదుడు జరిగిన వృత్తాంతమంతా తల్లిదండ్రులకు వినిపించాడు. వెంటనే ఇంద్రసేనుడు తన వియ్యంకుడు చిత్రకర్ముడికి చంద్రాంగదుడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినాడని వార్త పంపాడు. అతను కూడా బ్రహ్మానందాన్ని పొంది కుమార్తెతో, తల్లి, నీవు నియమంతో చేసిన సోమవారాల వ్రతం ఫలించింది, నీ భర్త బ్రతికి తిరిగి వచ్చాడు అని చెప్పి తాను స్వయంగా వెళ్ళి చంద్రాంగదుని, అతని తల్లిదండ్రులను ఇంటికి తీసుకుని వచ్చి, ఇదివరకు చేసిన పెళ్లి కాదు, మళ్ళీ సీమంతిని చంద్రాంగదులకు వివాహం చెయ్యాలి అంటూ మహావైభవంగా వారిద్దరికీ తిరిగి వివాహ మహోత్సవం జరిపించాడు. చంద్రాంగదుడు తన రాజ్యానికి వచ్చి తన భార్య సీమంతినితో కలిసి సోమవార వ్రతాలు నియమంగా చేస్తూ 10,000 ఏళ్లు రాజ్యపాలన చేసి శంకరుని అనుగ్రహాన్ని సంపాదించాడు.